మహిమ కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం అందరూ కూడా పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు శ్రద్ధ కలిగించాలి. అందరూ బైబిల్ తీసుకోండి. చిన్నపిల్లలతో సైతం అందరూ కూడా బైబిల్ తెరవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. చదువుపడిన దేవుని యొక్క వాక్యాలు ప్రమిదేపులారా, యేసు ప్రభువారి కన్నా 6 మాసాల ముందు ఈ లోకంలో వచ్చిన యోహాను భక్తుడు యేసు ప్రభువారి గురించి చెబుతున్న మాట అంటే, ఆయన శాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళాన్ని బహుశుభ్రముగా చేయను. తదుపరి గోధుమలను కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కలిసివేయను. జాగ్రత్త మీకు గమనించండి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంఘటన చూడండి. ఇప్పుడు ఉపమాన రీతిలో దేవుడు ఎందుకు చెప్తుంటే, ఏ కాలంలో ఎవరికి ఎలా చెప్పాలో, ఏ ప్రదేశంలో ఎవరికి ఎలా చెప్తే అర్థమవుద్దో అన్నీ ఎరుగున్న దేవుడు అక్కడ రాయించబడిన మాట కళ్ళమనగా సంఘం. చెప్పండి, కళ్ళమనగా సంఘం ఏం చేస్తాడంటే కళ్ళాన్ని బహుగా శుభ్రం చేయను. శుభ్రం చేసి గోధుమలనేమో కొట్టులో పోసును, పొట్టునేమో ఆరని అగ్ని అన్నాడు. అక్కడ దేవుడు చూస్తున్నాం. ఏమగ్ని? ఆరని అగ్ని. జాగ్రత్త మీకు గమనించండి. వాక్యం వింటున్న మనము ఇప్పుడు చెప్పాను కదా, కళ్ళవనగా ఏంటి? సంఘము. సంఘాన్ని శుభ్రం చేసేవాడు ఎవరు? ఆయన రక్తంతో కడిగి ఆయన శుద్ధి చేసేవాడు కనుక ఇప్పుడు దేవుని సంకల్పము, ఇప్పుడు సంఘం అంతా ఎలా ఉండాలని? పరిశుద్ధముగా ఉండాలని. అయితే రాయబడిన మాటలు చూస్తే కూడా శుద్ధి చేయగలవాడు ఆయనే మంచిది. ఇక్కడ పొట్టు కనపడుతుంది, ధాన్యము కనపడుతుంది. చెప్పండి, అందరూ చెప్పాలి. పొట్టు కనపడుతుంది, ధాన్యము కనపడుతుంది. పొట్టు దార్యము ఏరవుతుంది, ధాన్యం దారి ఏరవుతుంది. అంతవరకు ఈ పొట్టును ధాన్యము ఇదంతా ఎక్కడుంది? పంట చేలోను కలంలోనే ఉంది. దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్కరము కూడా చాలా లోతుగా మనం అర్థం చేసుకోవలసిన పద్ధతి ఎంతైనా ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, ఆ సేనుకి చూస్తే మరొకసారి మీరు దృష్టించి ఆ సేను ఎలా కనపడుతుంది? గడ్డితోనూ కొయ్యల మొలతోనూ. ఇప్పుడు ప్రస్తుతానికి శుభ్రం లేని పద్ధతిలో కనపడుతుంది. ఏంటి? చేను. అవునా? దేవుడి మహిమ కలుగాక. ఇప్పుడు ఎవరు చూసినా సరే ఆ చేను ఏం చేస్తుందంటే గడ్డి కనపడుతుంది, ఎండు కలుపు కనపడుతుంది, ఎండు మోడు కనపడుతుంది, అన్నీ కనపడుతున్నాయి. ఒక మాట చెప్పొస్తే అది ఇప్పుడు గమనించండి. దాన్ని ఒక రైతు ఏం చేస్తాడంటే దాన్ని అలాగ ఉంచుతాడా? చెప్పాలి. అలా ఉంచాడు. పంట పండాలంటే ఏం చేస్తాడు? అమ్మా, పంట పండాలంటే రైతు ఇప్పుడు బోర్డు పని చేస్తాడు. దానికి దేవుడు చూస్తారు. అంతు గమట్టి వెళ్ళి అందులోనే వేసాడు విత్తనాలు. జాగ్రత్త వేసండి. దాన్ని ఎలా చేయాలో అలాగ చేసి అప్పుడు విత్తనాలు వేస్తాడన్నమాట అండి. ఒక రైతు ఇప్పుడు ఆ చేనుని పండించాలని ఉద్దేశంతో, చెప్పండి, ఆ చేనును పండించాలనే ఉద్దేశంతో ఆ రైతు ఏం చేస్తాడంటే ఇప్పుడు కొన్ని శ్రద్ధలు తీసుకుంటాడు. ఆయన ఏంటంటే మొదట నీళ్ళు పెడతాడు, దాన్ని దమ్ము చేస్తాడు, శుభ్రంగా చేస్తాడు, విత్తనాలు పట్టుకెళ్తాడు. దేవుడు చూస్తారు. ఏం పట్టుకెళ్తాడు? విత్తనాలు పట్టుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా వేసండి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము విత్తనాలు వేసేటప్పుడు ఆ విత్తనాలు మూటలోనే ఉంటాయి. చూసేవారు అందరికీ ఎలా కనపడతాయి? ధాన్యంలో కనపడుద్ది. విత్తనాల మూట ఏం కనపడుద్ది? చెప్పాలి.
ధాన్యం లేగే కనపడుతుంది చూసేవారందరికీ. అయితే ఆ మడి పోసేటప్పుడు శుభ్రం చేసి నీళ్ళు పెట్టి దాన్ని నానబెట్టి మొక్క కట్టి జల్లేటప్పుడు ఏం చేస్తాడో తెలుసండి, రైతు జల్లితే అప్పుడే కొన్ని తెలిసిపోతాయి. ఒరిజినల్ ఎన్నో చెప్పాలి మీరు ఏండి. వెంటనే జల్లగానే కొన్ని తయారైన గింజలు ఆత్మీయంగా అండి, మరి తయారైన గింజలు ఏంటంటే ఆ నీటిలోంచి దిగి భూమిని అత్తుకుంటాయి. దేవుడు చూస్తాను, నీటిలోంచి దిగి మాట్లాడాలి మీరు. రైతు విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం నీటిలోంచి దిగి భూమిని అత్తుకుంటుంది అన్నమాట అండి. కొన్ని ఏం చేస్తాయంటే భూమిని అత్తుకోవు, అందులో ఏ సారము లేదు కనుక అవి తేలిపోయి ఎట్టుకాలేస్తే అటు ఒక ఒడ్డు సేరిపోతాయి. ఎన్నా చూసినా మొలక మాత్రము రావు. దేవుడి స్తోత్రం. దాన్ని ఏం చేస్తాడంటే రైతు చేత్తో తీసి గొట్ట మీద పాడేస్తాడు. ఇంకా అందరి కాళ్ళ కింద తొక్కపడుతుంది. ఒక గ్రూప్ అయిపోయింది. దేవుడి స్తోత్రం. ఒక గ్రూపు అయిపోయింది. జాగ్రత్త మీకు గమనించండి, ఇంకా దానికి చరిత్ర లేదు. ఎందుకంటే అంటే దాని సారం ఏంటి అక్కడ తోటి తెలిసిపోయింది. అయితే ఇప్పుడు గమనించండి, ఈ యొక్క నీటిలోంచి దిగిన గింజ ఎక్కడ అట్టుకుంటుంది? ఎవరిని అట్టుకుంటుంది? భూమిని అత్తుకుంటుంది. జాగ్రత్త అండి, ఈ భూమిని అత్తుకున్న గింజ ఏం చేస్తుందంటే దాన్ని అత్తుకుంది కనుక దాని నీళ్ళు సారం ఉంది, భూసారం ఉంది కనుక అత్తుకున్న గింజ ఏం చేస్తుందంటే దానికి ఇప్పుడు ఒక రూపం అనేది ఏర్పడుతుంది. ఆ గింజ పై ఆకారం అంతా విడిచిపెడుతుంది. దేవుడి స్తోత్రం. లోనుంచి ఏమవుతుంది? నూతన ఆకారం వస్తుంది. ఏమవుతుంది? నూతన ఆకారం వస్తుంది. జాగ్రత్త. దేవుణ్ణి ఎత్తుకున్న జీవితము, దేవుడికి సోడిచ్చిన జీవితము, వాక్యాన్ని ఎత్తుకున్న జీవితము, మంచి నేలనగా దేవుని సన్నిధి. దేవుడి స్తోత్రం. ఈ మంచి నేలలో నుండి అర్థం చేసుకున్న జీవితము, ఈ గింజ భూమిని ఎత్తుకోగానే దాన్ని గమనించండి, దాని సారం అందుకుంటుంది, దాని పై రూపం అంతా విడిచిపెడుతుంది. ఆ గింజలోంచి ఒక నూతన ఆకారం వస్తుంది. ఆకారం వస్తుంది. అయితే గమనించండి, దేవుణ్ణి పూర్తిగా దేవుని మీద ఆధారపడిన బిడ్డలు, ఆత్మీయంగా శుద్ధులైన బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా వాళ్ళ హృదయంలోనికి దేవునికి సోడిస్తారు. దేవుడి స్తోత్రం. శుభ్రపరసితి రావయ్యా నా దయాము భద్రపరచితి రావయ్యా, శుభ్రపరచితి రావయ్యా, నా హృదయము భద్రపరచితి రావయ్యా, నీతి సూర్యుడా నీవు ఉదయించునంతనే, నీతి సూర్యుడా నీవు ఉదయించునంతనే, కుదురౌన ప్రాణము సదాయాత్మ పరమాత్మ, నిన్నో గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్నో గొలిచెదారావయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త వేసింది. ఇప్పుడు ఒక మాట చెప్పొస్తుంటే మొదటిగా ఒక విషయం చూడండి. రైతు ఎప్పుడైతే చేను మీద శ్రద్ధ తీసుకున్నాడు, పంట పండి కడ వరకు దాన్ని ఏరిసేసే వరకు కూడా ఆ చేను మీద దృష్టి పెట్టి ఆ ఎదిగిన మొక్కకి, మొలిసిన మొక్కకి కావలసిన సౌకర్యం అంతా చెప్పాలి. కావలసిన ఎరువు వేయాల్సిన టైంలో ఎరువు వేస్తాడు, దాన్ని నీళ్ళు పెట్టవలసిన టైంలో నీళ్ళు పెడతాడు. అవి ఎదుగుతున్న సమయంలో దానికి ఏదైనా లోపాలు వస్తే జాగ్రత్తగా తెగులు వస్తే ఏం కొడతాడు? మందులు కొడతాడు. ఎలకలు పాడు చేస్తానికి ఏం చేస్తాడు? చెప్పాలి, పట్టిస్తాడు. అవునా?
జతనండి. తదుపరి దోమట్టిందానికి ఏం చేస్తాడు? మందులు కొట్టి మొత్తం మీద ఆ పంటను ఏం చేస్తాడు? హలో చెప్పాలి మీరు. ఆ పంటను ఏం చేస్తాడు? కాపాడుకుంటూ వస్తాడు. ఎంతవరకు అంటే జాతనండి ఆ పంటను చేతి కళ్ళంలోకి వచ్చి దాన్ని కేటాయించే వరకు కూడా కాపాడుకుంటూనే వస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? జాతనండి ఈ రోజున నిన్ను నన్ను సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చేవాడు ఆయన. దేవుడి స్తోత్రం. చెప్పండి, కాపాడుకుంటూ వచ్చేవాడు ఆయన. మనకు అవసరమైనప్పుడు దాన్ని మనకి అవసరాలు తీర్చేవాడు కూడా ఆయనే. సమస్యలో ఉన్నా, బలీతలో ఉన్నా లేదా కీడులో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా మనం ప్రార్థన చేసుకోగా మనకు తోడు ఉండేవాడు ఆయనే. ఒక్క మాట చెప్పితే మనకు కాపాడుతూ వస్తున్నవాడు ఆయనే. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆయన చేయవలసిన పని అంతా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని అంతా మనం చేయాలి. జాగ్రత్త మీద గమనించండి. దేవుని పిల్లలమైన మనము, ఈ మర్మము చాలా గొప్పది కనుక దేవుడి పిల్లలమైన మనము ఏదో తెలుసో తెలియక వచ్చి వెళ్తున్నామని కాదు. కానీ ఈరోజు నీ వాక్యమును ఒక పంటను పోలిసి ఎందుకు చెప్తున్నాడంటే, ఈ పంట మన కళ్ళ ముందుకు మరి పండుతుంది. దీని విషయాలని మనకు తెలుసు కనుక ఇప్పుడు ఆ పంటగా ఎలా జరుగుతుందో ఒక రోజంటే వస్తుంది, మనకు కూడా జరిగే పద్ధతి అది. కొట్లోక ఆరని మాట్లాడాలి. కొట్లోనిక కొట్టు అంటే పరలోకం. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ధాన్యం తీసుకెళ్ళి ఎక్కడ వస్తాడైనా? కొట్లోను. ఆరని అగ్నికి ఏం చేస్తాడు? పొట్టుగా ఏం చేస్తాడు? ఆరని అగ్ని. ఆరని అగ్ని అంటే ఇప్పుడు మీకు దీంట్లో ఒక మర్మం తెలియదు. దేవుడి స్తోత్రం. ప్రియమేం చెప్పారా? పొట్టు అంటిస్తే ఎంత కళ్ళ ముందు కాలు ఆరిపోద్ది. దేవుడికి మహిమకలు గాక. పొట్టండితే కళ్ళ ముందు కాలి ఆరిపోద్ది. పొయ్యి అండితే పొయ్యిల నొప్పులో పుల్ల ఉన్న చేపు కాలు తర్వాత ఆరిపోద్ది. ఓ గ్యాస్ బండ్ వెలిగిస్తే ఒకవేళ మీరు మర్చిపోయినా కానీ ఆ బండ్లో ఉన్నంత వరకు కాలు తర్వాత అయినా ఆరిపోద్ది. మరి ఇదేంటి? ఎప్పటి వరకు ఆడదు అమ్మా? ఎప్పటి వరకు ఆడదు? ఎప్పటికీ ఆడదన్నాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము ఆరని అగ్ని పొట్టునండి, ఈ పొట్టుని తీసుకెళ్ళి ఆరని అగ్నిలో పడేస్తున్నాడు దేవుడు. ప్రియమని చెప్పారా? మనం చూస్తున్నప్పుడు కొన్ని అగ్ని మనకు కనపడుతూ ఉంటుంది. కొన్ని ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇల్లంటి పోతూ ఉంటాయి, పెరించొచ్చి ఆరుతుంది. లేదా కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా అంటిపోతూ ఉంటాయి. అంటిపోయి కాకము ఉండి తర్వాత ఆరిపోతం జరుగుద్ది. మరి ఈ అగ్ని ఏంటి? ఆరని అగ్ని అండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూడండి, గోధుమలు అవుతామా పొట్టు అవుతామా ఎవరు నిర్ణయించుకోవాలి? మనమే నిర్ణయించుకోవాలి. అయితే గమనించండి, దేవుని పిల్లలైన మనం కూడా ఇప్పుడు ఈ పొట్టు ఎవరు అని చూస్తే బైబిల్లో ఒక చోటు ఉంటుంది దానికి అర్థం. జపన్య 2వ అధ్యాయము. సిగ్గుమాలిన జనులారా, అమ్మ నేను అట్లేదమ్మోయ్. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుతూ ఉన్నది. దేవుడి స్తోత్రం. ఎవరికి ఎగెత్తున్నాడు? సిగ్గు అనే మాటకి ఎప్పుడు వాడతారు దాన్ని? ఎన్ని తెరలు చెప్పినా నీకు సిగ్గు లేదా అంటారు కొన్ని సందర్భంలో. అర్థం ఏంటంటే ఆ పదాన్ని ఎప్పుడు వాడతాడంటే చెప్పబడిన మాట లెక్కశీలినప్పుడు ఆ మాటను వాడతారు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి? అయితే రోజున జాతరండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే ప్రతి సమయంలో మనము దేవుళ్ళు కూడుకోవాలని అర్థమన్నమాట అండి. సమయము పోనివ్వద్దు అన్నాడు. పోయిన సమయం తిరిగి తెచ్చుకుంటాం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దేవుడి స్తోత్రం. దినములు చెడ్డవిగా అజ్ఞానం విడసితివా, జ్ఞానముతో బ్రతికిదవా, తీర్పు సాక్షిగా నిలిసిదవా. పాడదాం.
దినములు చెడ్డవిగా అజ్ఞానం విడిసితివా, జ్ఞానముతో బ్రతికిదవా, సాక్షిగా నిలిచెదవా. మేలుకో సోదరా మేలుకో, సోదరి మేలుకో, సోదరా మేలుకో, సోదరి. దినములు చెడ్డవిగా అజ్ఞానం విడచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలచెదవా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఈ యొక్క పొట్టు దేనికి అర్థమైనట్టు గమనించండి. ప్రభు చెప్పాడు సమయం అంతా. చెప్పండి, దేవుడు మనకిచ్చిన దినాలు, మనకిచ్చిన సమయాలు అంతా కూడా దాన్ని లెక్క చేయకుండా పోగొట్టుకున్న వాళ్ళు జతనండి. దేంతో పోలసబడి ఉంది? పొట్టుతో పోలసబడి ఉంది. దేవుడి స్తోత్రం. చెప్పండి, పొట్టు నీటిని భూమిని ఎత్తుకుంటుందా అంటే భూమినే అత్తుకోదు. అయితే మీకు గమనించండి, అంతవరకు పంట వచ్చే వరకు కూడా సేనుకు కావాల్సిన సౌకర్యం కాపుదలు ఎవరు కాస్తారు? రైతు కాసుకుంటాడు. దేవుడి స్తోత్రం. ప్రాణం పోయే వరకు, రాకడ వచ్చే వరకు భూమి మీద ఉండగా మనల్ని ఎవరు కాపాడుకుంటారు? తన బిడ్డలు కనుక దాన్ని కాపాడుకుంటారు. దేవుడికి మేము కలుగాక. జాగ్రత్త వహించండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి కదా, మందుల్లో అయినా, సంఘములో అయినా, సభలో అయినా, ప్రపంచంలో అయినా, ఎక్కడైనా సరే అండి. ఇప్పుడు మనం అందరూ చూసేవారికి దేవుని ఆరాధించడానికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చాం, దేవుని మహిపడతానికి వచ్చామని మనం అనుకుంటాం. దేవుడి స్తోత్రం. చూసిన వారు కూడా అనుకున్నాం. అయితే గమనించండి, దేవుని ఆరాధించేవారు ఎవరు, ఆరాధించలేని వారు ఎవరు, దేవుని అత్తుకున్నవారు ఎవరు, అత్తుకోలేని వారు ఎవరు, మీరు అందరు కల్లారా చూస్తారు అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17-18 చదువుకుందాం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరు, దుర్మార్గులెవరు, దేవుని సేవించేవారెవరు, ఆయనను సేవించని వారెవరు, సేవించిన వారు ఎవరు, మీరు తిరిగి కనుగొందురు. దేవుడికి మేము కొలుగాక. చెప్తున్నాడు, నా అంటే నా సొంత జనం నేను సంపాదించుకున్న జనము. అయితే మీరు గమనించండి, ఇప్పుడు ఎవరికి వారమే ఏ పద్ధతిలో ఉండాలో అన్నీ కూడా సిద్ధం చేస్తాలండి. దేవుని ఆరాధించేవారు ఎవరు, ఆరాధించలేని వారు ఎవరు, నీతిగా బతికేవారు ఎవరు, దుర్మార్గంగా బతికేవారు ఎవరు, ఇవన్నీ కూడా తిరిగి మీరు కనుగొందరు. అంటే అన్ని కలారా చూస్తారు మీరు. దేవుడి స్తోత్రం. ఒక దినం అన్నాడు. చెప్పండి, అదే దినము ఏ రోజు ఎవరికి కూడా తెలియదు. దేవుడు మేము కలుగాక. అందుకు ఇప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. పంట నెట్టుకెళ్ళి ఎవడైనా రైతు అగ్నితో కాల్చేస్తాడా? కాల్చడు. ఇప్పుడు మనం తయారవ్వాల్సిందంటే పంటలాగా తయారవ్వదు. దాని లక్ష్యం చెప్తాను, ఆలకించండి. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు మాట చెప్తుంటే పంట చేతికి వచ్చే వరకు కూడా, కొడవలు పెట్టి కోసే వరకు కూడా దానికి ఏది అండి, ఆ చేనికి ఏది కావాలో ఏమండి ఆ చేను చేసి రైతు చూసుకుంటాడు. దేవుడి స్తోత్రం. ఒక మాట చెప్పకపోతే భూమి మీద నీకేమి కావాలో, భూమి మీద నీకేం అవసరమైనదో ఇవన్నీ చూసుకునేవాడు ఆయనే. అన్ని ఇచ్చి పోషించేవాడు ఆయనే. అవన్నీ కొదువు లేకుండా ఇచ్చేవాడు ఆయనే. ఇప్పుడు నీవు నేను ఎలా తయారు కావాలంటే పండిన గింజల వల్లే మనం తయారవ్వాలి. ఇప్పుడు పండిన గింజ తయారవ్వాలంటే జాగ్రత్త వస్తుంది. ఆ సేంద్రియ రైతు నువ్వు రోజు వెళ్ళినప్పుడల్లా నువ్వు పండు అంటాడా? చెప్పాలి, అంటాడా? అండు. అయితే గమనించండి,
ఆ వరి దుంప ఓ స్కూల్కి వెళ్ళకపోయినా, ఓ సంఘంలోకి వెళ్ళకపోయినా, ఓ చర్చిలోకి వెళ్ళకపోయినా అలా చూస్తారటి. దానికి ఒక గుర్రం ఉంది. ఏంటి తెలుసా? నేను భూమి మీద భూమిని ఆనుకుని ఉన్నాను, నా రైతు మంచోడు అనండి, నా యజమాని మంచోడు అనండి. మంచోడైతాను కదా పంటను కాపాడుతాడు, మంచోడైతాను కదా చేను చుట్టూ చూస్తాడు, మంచోడైతాను కదా మందు వేస్తాడు. చెప్పాలి, మంచోడైతే కదా అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు మీరు అనండి, నా యజమానుడు. అందరూ అంటలేదు, ఆ మాట అంటే కూడాను మీరు అంటలేదంటే ఏదో లోపం ఉందన్నమాట. చెప్పండి, నా యజమానుడు మంచివాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, నా యజమానుడు మంచివాడు. మంచివాడు కనుక మంచివాడు ప్లస్ ఏం శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త తెలుసండి, భక్తిహీనులైన భక్తి పనులైన దేవుడు కాపాడుకుంటూ ప్రస్తుతానికి వస్తున్నాడు. ఒక దినం అన్నాడు మళ్ళీ. దేవుని స్తోత్రం. ఏ దినము? అదే దినము దేవుడు ఏ సంవత్సరంలో ఎప్పుడు కూడా మనకి చెప్పలేదు. ఆ దినం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇప్పుడు ఈ వరుదంపు ఏం చేస్తుందో తెలుసండి, నన్ను చూసైనా నేర్చుకోండి అనండి అన్నాలి. నన్ను చూసైనా నేర్చుకోండి. చదవండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. భూమి మొదట మొలకను. చెప్పండి, భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని కోయును. చాలండి, దేవుడికి మేము కలుగాక. ఇప్పుడు గమనించండి, భూమికి భూమి మీద ఉన్న వరి మొక్కకి ఏముంది? సంబంధం ఉంది. ఏముంది? భూమి ఏం చేస్తుందంటే తను అందించవలసిన సారము అందిస్తుంది. ఎవరికి? ఎందుకని? దాంట్లో నాటబడ్డది కనుక. చెప్పండి, దాంట్లో నాటబడ్డది కనుక ఈ భూమి సారం అందిస్తుంది. జాగ్రత్త వేసండి, ఈ వేసిన గింజ, చెప్పండి, వేసిన గింజ మొలకెత్తి ఆ భూమిని ఎత్తుకుని ఎదుగుతూ వస్తుంది. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఎదుగుతూ వస్తుంది. ఎదుగుతూ వచ్చిన ఈ యొక్క భూమి ఏంటి, ఈ వరి దుంప ఏం చేస్తుందంటే, జాగ్రత్త మీకు గమనించండి, దాని టైం వచ్చినప్పుడు ఒక తల్లి, గర్భవతి అయిన తల్లి 9 మాసాలు నిండాక బిడ్డను ఎలా కంటుందో, ఈ రోజులు పూర్తవుతులకి ఈ వరి దుంప కూడా లోన్ నుంచి అంతవరకు నీ తెలియని నీకు కనపడినది ఒక ఎన్ను, చెప్పాలి, ఒక ఎన్ను బయటికి వస్తుంది. దేవుడి స్తోత్రం. చెప్పండి, దాన్ని ఏమంటారు? సేను ఏంతుంది అంటారు. ఏమంటారు? చెప్పండి, సేను ఏంతుంది అంటారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఈనేటప్పుడు ఇలా అనాలి, ఈ చేను అందరూ మాట నోరుందా లేదా? మరి చమని చెప్తే చేను ఈయంతుంది. ఈయనక దీనికి ఒక ప్రాబ్లం చెప్తాను, ఆలకించాను. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఏంటుందంటే అర్థం ఏంటి? ఫలింపుగా వస్తుంది. ఏం చేస్తుంది? ఫలింపుగా వస్తుంది. జాగ్రత్త వేసండి, అంతవరకు ఆ మరుగై ఉన్న ఎన్ని ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు బయటకు వస్తుంది. అలాగే నిన్ను నన్ను లోకంలో మరుగైన నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని మందిరంలోనికి తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. పాప స్థలము నుండి
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీనస్ టైంలో జాగ్రత్త మీకు గమనించండి. కొన్ని ఎన్నులు ఏం చేస్తాయంటే ఈనేసాక ఎండిపోత మళ్ళీ పడతాయి. ఈనేసాక దాని ప్రాబ్లం ఏంటనుకున్నారు? కడుపులో పురుగు ఉంటుంది. చెప్పరే మీరు? కడుపులో ఏముంటుంది? పురుగు ఉంటుంది. ఆ పురుగు ఏం చేద్దంటే కడిసేసేద్ది. మీకు అర్థమవుతుందా? ఆ పురుగు ఏం చేద్ది? కడిసేసేస్తే ఇంక దానికి ఏమందదు చెప్పాలి. ఉండటం సేలోనే ఉంది, ఉండటం దుంపలోనే ఉంది చెప్పాలి. ఇప్పుడు ఆ పురుగు ఏం చేస్తుందంటే జాగ్రత్త మీకు గమనించండి. ఏమండి ఆ కడుపులో దాన్ని ఎన్ని కొట్టేద్ది. ఎప్పుడైతే కొట్టేస్తుందో ఇంకా అది తయారవ్వదు, దాని రూపం వేరైపోతుంది. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే అలాగే ఉండిపోద్ది. చెప్పండి. చేలోనే ఉంది, మాట్లాడేటి చేలోనే ఉంది, దుంపలోనే ఉంది, పైకి ఈనింది, కానీ ఏమవుతలేదు? సారం లేదు. ఎత్తుకట్టే ఎండిపోతుంది. దేవుడు చూస్తున్నాం. ఎత్తుకట్టే చేస్తండి. ఆ పురుగు కొట్టేసింది కనుక అవన్నీ దీన్ని ఏమంటారంటే ఓస అంటారు. ఏమంటారు? ఓస. ఓస అంటే ఈ ఓస అయితే డాబా కట్టుకుంటూ కానీ పనిచేద్ది. మనం తెచ్చుకునే ఐరన్ అయితే డాబా కట్టుకుంటూ కానీ పనిచేద్ది. ఈ ఓసకి దేనికి పనిచేయదు. అర్థమైందా? జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తుంటే దేవుడికి ప్రభు చెప్పాడు. జాగ్రత్తండి. ఆయన హత్తుకునేవారు ఎవరు చెప్పండి? తీగిన దాక్షి నేను ఏ తీగి హత్తుకుంటూ చెప్పండి. ఏ తీగి? ఇప్పుడు దేవుణ్ణి హత్తుకుని బతుకుతూ భక్తి చేసేవారి యొక్క జీవితం అక్కడ కనపడుతుంది. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న మనము కూడాను ఎప్పుడైతే ఇప్పుడు రైతు ఏం చేస్తాడో తెలుసా ఏండి? ఆ పరిస్థితి రాకమునిపే ఏండి ఓసేసేద్దని చెప్పేసి ముందరే దానికి కొన్ని జాకెట్లు తీసి ఏం చేస్తాడు? అరుకు కొడతారు, లేకపోతే గులుకులు వేస్తారు. ఏమేస్తారు? గులుకులు వేస్తారు. ఎందుకు తెలుసండి? ఆ విషయానికి అందులో పురుగు ఉంటే చెప్పిన విషయానికి ఒకసారి సంటి పిల్లలకి ఆంధ్ర ఇచ్చేవారు పూర్వం. ఎందుకంటే ఇచ్చేవారు? అమ్మా ఏంటి అలా చూస్తున్నారు? చిన్నపిల్లలకి ఒక ధర ఏమని తెచ్చేవారు? ఆంధ్ర అంటే ఇంతకటి చెట్టు కడుపున్న కలమసం అంతా కొట్టేస్తుంది, ఉసుపుర్లు కట్టేనట్టు సచ్చి బయటకు వస్తాయి. ఇంక అర్థమైందా? ఈ రైతు ఏం చేస్తాడంటే పంటను కాపాడుకుంటానికి దానికి కావలసిన సౌకర్యం అంతా చేసుకుంటూ వస్తాడు. దడుసోత్తరం. ఒక మాట చెప్పకపోతే రైతు చేయవలసినంత చేస్తాడు. ఇప్పుడు జాగ్రత్త వహించండి. ఇప్పుడు అది ఎప్పుడైతే కట్ అయిపోయిందో, పురుగు కొట్టేసినదో అయితే అది పైకంటే వచ్చింది, కానీ దాని రూపం ఏం చేస్తుందంటే రూపంలోనికి రాదు. దేవుడి స్తోత్రం. తయారవదు. ఏమవదు? తయారవదు. జాగ్రత్త మీకు గమనించండి. ఈ రోజున ఇప్పుడు సంఘం ఏం రావాలంటే రూపాంతరం రావాలి. ఏం రావాలి? మాట్లాడాలి. సంఘం ఏం రావాలి? రూపాంతరం రావాలని పౌలు గారు చెప్తున్నారు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది 2వ వచనము. రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త వహించండి. ఏంటి ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, మీరు ఇప్పుడు ఏం పొందాలి? నూతనంగా మారి రూపాంతరంలోనికి రావాలి. ఈ రూపం ఎక్కడ కనపడుతుంది? యేసు పరివారు శిష్యులు తీసుకెళ్ళి ఏకంత కొండ మీద ప్రాణం చేస్తున్నప్పుడు ఏం మారుతుంది? రూపము మారుతుంది. జాగ్రత్త గమనించండి. దేవుని పిల్లలైన మనము నీకు రూపము రావాలంటే, దైవ పోలిక నీకు రావాలంటే అండ్ ఆటోమేటిక్గా నీకేమొచ్చేదు? ప్రతి దినము కూడా దేవునితో సావాసము సన్నిధి ఉన్నా లేకపోతే ఇంట్లో అయినా సరే ఏంటి సమయాన్ని దేవుడితో గడుపుతూ సన్నిధి చేసుకుంటూ దేవుడితో సావాసం చేసే వారికి ఆ రూపాంతరం వస్తుంది అన్నారు. దేవుడి స్తోత్రం. ఏమవుతుంది? రూపాంతరం వస్తుంది. ఇప్పుడు అర్థం ఏంటి? సేను వీనిందంటే దాని టైం దగ్గరకు వస్తుంది అనండి. మాట్లాడాలి.
పంట టైము దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఈయనకు ఒక టైంలో లెక్క వచ్చేది, ఈయనకు ఒక నెల ఉంటుంది సేనని మాట్లాడాలి. ఈయనక ఒక నెలకి పంటకు వచ్చేద్దని దానికి ఒక టైం ఏర్పడింది. ఇప్పుడు దృఢ స్తోత్రం. అలాగే ఈరోజు నీకు నాకు కూడా ఈ టయాలన్నీ మనం చూసుకోవాలంటే ఈ రూపాంతర పొందుతానికి లోకంలో జరుగుతున్న వింతలని చూసి ఇప్పుడు రాకడ టైం కూడా వచ్చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా చాలా మేలుకొని శ్రద్ధగా ఉండవలసిన వారం ఎన్నో. నీ జీవితాన్ని కాపాడుకోవాలంటే దేవుడికి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము ఇప్పుడు ఆ సేని వీనేసాక అక్కడోటి ఏం కనపడతాయి చెప్పాను కదా. ఓస, దాన్ని ఏమంటారు? ఓస అంటే దుంపలోంచి పైకి వచ్చింది కానీ అది తోడుకోదు. అదేం చేయదు? తోడుకొని ఏం చేద్దంటే జాగ్రత్త ఎండిపోద్ది. ఏమైపోద్ది? ప్రస్తుతానికి ఎప్పుడు దాకా ఉంటుంది అది ఎండిపోయిన కానీ అమ్మా రైతు కొడలు పెట్టి కోసి కళ్ళమును తెచ్చి తొక్కించి దాన్ని ఎగరమూసే వరకు కూడా దానికి అంతవరకు అవకాశము ఉంది. దేవుడి స్తోత్రం. ఈరోజైనా దేవుని పిల్లలమైన మనము ఎందుకు భాష చెప్తానంటే ఒక వ్యవసాయిని పొడిసి ఎందుకు మాట్లాడుతానంటే వ్యవసాయం మన కళ్ళ ముందు పండుతుంది, రైతు పండిస్తున్నాడు, దాని విధానాన్ని మనకు తెలుసు కనుక పరలోక రాజ్యము ఒక పంట సెన్నుతో మనల్ని దేవుడు ఎందుకు పొడిసినట్టే రైతు పంట నెట్టుకెళ్తాడు కానీ పొట్టును మాత్రము పట్టుకెళ్ళడు. పూర్వకాలం పొట్టు పేడకైనా పనిచేస్తుంది. మాట్లాడతలేదు. పూర్వకాలం పొట్టు పేడ ముద్దలు చేసుకుంటే పిడకలు చేసుకుంటాకైనా ఇప్పుడు అలా పిడకలు చేసేవాడు ఎవడున్నాడు? దేవుడు చూస్తారు. జాగ్రత్తగా వేసండి. ఇప్పుడు దేవుడి పిల్లలమైన మనము ఎంతకీ మాటలు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. చెప్పాను కదా, ఇప్పుడు 2 గుంపులు తేడా వచ్చింది. ఎన్ని గుంపులు? ఒకటి ఇత్తనాలు వేసినప్పుడు తేలిపోయిన గింజలు, అక్కడికి చరిత్ర అయిపోయింది. దేవుడి స్తోత్రం. ఇది రెండోది. జాగ్రత్త మీకు గమనించండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈయన వెన్ను తయారు కావాలి. ఏం కావాలి? ఒకసారి 2 చేతుల పైకి చేద్దాం. దేవుడికి మహిమ కలుగాక. తయారు కావాలి. జాగ్రత్త. ఇప్పుడు ఆ తయారయ్యే గింజ తయారయ్యే గింజలు ఏముంటుంది? పాలు ఉంటాయి. హలో బాబు, ఏముంటాయి? అవునా? చూసారా? పాలు ఉంటాయని ఒకవేళ పాలు దొరకకపోతే అక్కడికి మళ్ళీ అట్లా నిమిత్తం కాదు. అది తయారవుతానికి ఏముంటుంది? ఆ గింజలకు ఏం వెళ్తాయి? పాలు వెళ్తాయి. పాలు పరిశుద్ధాత్మకు చెప్పండి. పాలు పరిశుద్ధాత్మకు. ఈ పరిశుద్ధ పాలు వెళ్ళి తయారవుతూ ఉంటుంది గింజ. దేవుడి స్తోత్రం. అందుకే ఏంటి పాలు పరిశుద్ధాత్మకి. పరిశుద్ధత లేకుండా ఎవరిని చూడలేము, ప్రభుని చూడలేము. అయితే మీకు గమనించండి, ఈ పాలు అండి ఇది ఏం చేస్తుంది? గింజలోనికి పాలు వెళ్తూ ఉంటే రోజుకి అది ఏం చేస్తుందంటే గింజ ముదురుతుంది. ఏం చేస్తుంది? గింజ ముదురుతుంది. గింజ ముదిరి జాతేసండి గట్టిగా తానంతడు తానే చెప్పాలి. ఏముంది బైబిల్లో? తానంతటా చెప్పాలి. తానంతటా జాతేసండి. నువ్వు లోకాన్ని చూసి ఏంటి భక్తిహీనం చూసి, భక్తి చేయలేని వారిని చూసి, లేకపోతే దేవుని నమ్ముకున్నా సరిగ్గా నడవలేని చూసి వాళ్ళని చూసి మోసపోతాం కాదు. ఈ గింజ తానంతడు తాను ఎలా తయారవుతుందో నీ అంతటి నీవు తయారు కావాలి. దేవుడి స్తోత్రం. నా అంతటి నేను తయారు కావాలి. తయారవగలితే దీనికి ఏం ఏర్పడుతుంది? ఈయనదప్పు రూపము చెప్పండి. ఈయనదప్పు రూపము వేరు. ఇప్పుడు ఎన్ని రూపాలుగా మారుతానంటే వడ్డీ గింజగా ఉన్నప్పుడు రూపము వేరు, నానమట్టేక రూపము వేరు, మొక్క కట్టేక రూపము, భూమిని అత్తుకున్నాక ఎదుగుతున్నప్పుడు రూపాలు మాత్రమే లేదా? ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టినప్పుడు, చిన్న పిల్లలు పుట్టినప్పుడు రూపాలు ఉంటారు. అవును కదా? అప్పుడు అంత అండి పలానా పోలికని క్యాలిటీగా చెప్పలేం పుట్టినప్పుని. అవునా? రూపము వాళ్ళ మనుషులు ఎదిగేకొలది ఏం కనపడుతుంది? రూపం ఏర్పడుతుంది కనుక జాతేసండి. పుట్టినప్పుడు రూపం ఉంటుంది, ఎదిగేటప్పుడు రూపం ఉంటుంది, ఎవరి కాలం వద్దులకి ఓ రూపం ఉంటుంది, నడికాలం వద్దులకి ముసలి పొదులకి రూపాలన్నీ మారుతుంటాయి. అవునా? దేవుడి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, దేవుని పిల్లలైన మనము ఈ గింజ ఈ ధాన్యం ఏం చేస్తుందంటే ఈయనని వెన్నేం చేస్తుందంటే తానంతట తానే అని ఉంటుంది.
ఉందా లేదా? చదవండి, మళ్ళీ తీసుకోండి మీరు. మార్కు సువార్త 4:28 కాంచి. మార్కు సువార్త. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ఇప్పుడు చెప్పండి, తానంతటా అనాలి, తానంతటా తానే. ఇప్పుడు గింజ చేతండి, ఈ దుంపేమో భూమిని ఎత్తుకుంది కనుక చారం అందుతుంది, రైతు ఏమో భద్రంగా చూసుకున్నాడు యజమానుడు. దేవుడి స్తోత్రం. ఇంక రైతుకి ఆనందం ఏంటి? పంట దగ్గరికి వస్తుంది. అయితే గమనించండి, రోజున దేవుడి పిల్లలను ఆ గింజ తానంతటా మాట్లాడాలి. మీరు అలా ఉండకూడదు. తానంతటా చెప్పండి, తానంతటా తానే తయారు అవుతుంది. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? ఏ విశ్వాసం ఆయుష్ వస్తే తానంతటా తానేమవ్వాలి? తయారు కావాలి. ఏమండి, ఒక్కొక్కరు అంటారు, ఏమండి వాళ్ళ భక్తి విధానం బాగోలేదండి, వాళ్ళ ఆత్మీయ జీవితం బాగోలేదండి. వాళ్ళ గొడవ పక్కన పెట్టు. నీ అంతటా నీవు చెప్పాలి, నీ అంతటా నీవు. బైబిల్ లాస్ట్ మాట ఏం చెప్పాడు తెలుసండి? ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధుడైన వాడిని అపవిత్రుడిని వాడిని పరిశుద్ధంగా ఉన్నా కదా, నీ పరిశుద్ధత నీవు కాపాడుకో. అపవిత్రుడు ఉన్నాడు కదా, ఈ అపవిత్రుడు పరిశుద్ధంగా ఉండాలంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి? పరిశుద్ధంగా నడుతున్న వాడిని చూసి నేర్చుకోవాలి. అంతేగాని పరిశుద్ధంగా ఉన్నవాడు అపవిత్రుడైన వాడిని చూసి వీడు కూడా అపవిత్రుడు కాకూడదు. అంతే చెప్పాడు, దొంగ ఉండే నీతిమంతుడు నేను వచ్చేస్తాను కానీ నేను చూస్తాను. గడు స్తోత్రం. నేను వస్తాను కదా, నేను చూస్తాను. ప్రకటన 22:11 ఉంటుంది అన్నమాట. దేవుడు మహిమకలుగాక. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, ఆత్మీయంగా ఉన్నావు, నీ ఆత్మీయ జీవితం నువ్వు కాపాడుకో. దేవుడి స్తోత్రం. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేయవద్దు. ఈ గింజ, ఈ దుంప తానంతడు తానే చెప్పాలి మీరు, తానంతటా తానే చక్కగా తయారవుతుంది కనుక నీ అంతటా నీవు, నా అంతటా నేను ఆత్మీయంగా ఏమవ్వాలి? తయారు కావాలి. జాగ్రత్త. ఇప్పుడు తయారయ్యే విధానమును తయారు కాలేని విధానం చెప్తున్నాను. ఒక దుంపలోంచి ఒక ఊసపోటున్న ఎన్ని వచ్చింది అనుకోండి, జాగ్రత్త మీకు గమనించండి, అది ఎప్పటికీ వంగదు. వంగుతా? మరి పండేవన్నీ ఏం చేస్తుంది? పండేవన్ను చక్కగా రోజు రోజుకి కోత చక్కగా ఏం చేస్తుంది? వంగుతుంది. దానికి అర్థం ఏంటి తెలుసా? యజమానుడు వద్దులోకి అది చక్కగా తల ఉంచుతుంది. చెప్పండి. ఏంటి? ఆత్మీయంగా తయారైన వాడు ఎత్తి ఎవరైనా సరే దేవుడికి ఎప్పుడు కూడా తల ఉంచుతారు. దేవుడు చూస్తారు. దేవుడికి ఎప్పుడు కూడా భూమిని ఆ గింజ ఎత్తుకుని ఎలాగైతే తయారవుతుందో దేవుణ్ణి ఎత్తుకు నువ్వు కూడా అలాగే తయారవ్వాలి. దేవుడు చూస్తారు. దేవుని ఎత్తుకు నువ్వు నేను కూడా అలా తయారు కావాలి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడాను ఎందుకు ఈ మాట చెప్తుంటే, నిజమే పాటలో కూడా ఉంది కదండి, నేనెల్లప్పుడూ ఏవను సన్నతించు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను. స్తుతించుట మానను. ఆరాధన ఆపను. స్తుతించుట మానను. దేవునికి మహిమ కలుగాక. ఈ పాట అంతట్లో చాలా అర్థాలు ఉంటాయి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను చూపిస్తాము. మనం తల వంచి దేవుని ఆరాధము. మనం ఇది ఆత్మీయ జీవితానికి సాదృశ్యము. దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు ఇవి తయారవుతున్న కింద తానంతడు తాను చెప్పాలి. తానంతడు తానే చక్కగా తయారవుతుంది ఆ శీలో ఉండి. ఈ దైవ సన్నిధిలో ఉన్న మనము కూడా దేవుని చిత్తానికి ఏంటి చక్కగా ఆత్మీయంగా మనం తయారు కావాలి. తయారు చేసేవాడు దైవజనుడు, పోషించేవాడు దేవుడు. దేవుడు చూస్తున్నాం.
తయారు చేసేవారు, పోషించేవాడు, కాపాడుతున్నవాడు ఆయన. దేవుడి స్తోత్రం. మీకు ఇంకా మాటకి అర్థం కాకపోతే యేసుకేలు గ్రంథం ఉంటుంది చూడండి, 38:7 యేసుకేలు గ్రంథము. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరుషము. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు యేసుకేలు చెప్తున్నాడు, నీవు సిద్ధముగా ఉండుము, నీతో ఉన్న సమూహం అంతా ఏం చేయమన్నాడు? సిద్ధపరుషము. దేవుడికి మహిమ కలుగాక. జాతేసండి. ఈ రోజున ఆ విత్తనాలు ఎట్టుకెళ్ళి భూమి చల్లినప్పుడు ఎప్పుడైతే నీటిలోంచి దిగి ఆ భూమిని ఎత్తుకుందో దాని ప్రభావం లాక్కుని ఇది చక్కగా తయారు కావుతుంది. దేవుడి పాదాల దగ్గరికి వచ్చిన మనం కూడా ఆత్మీయంగా తయారు కావలవలసింది. దేవుడి స్తోత్రం. సరే చెప్పాను కదా, పండేవన్నీ ఏం చేస్తుంది? ఒరుగుతుంది కనుక యజమానుడికి అర్థం ఏంటి? ఒరిగేవన్నీ చూసి చాలా సంతోషిస్తాడు. ఇంకో ఎన్ని ఉంటుంది కదా, చెప్పాను కదా, దాన్ని ఏమంటారు? ఓష. అది వంగదు, ఒరగదు, చెప్పాలి, పండదు, తూకానికి రాదు. ఒక మాట చెప్పితే అక్కడ అందరం తెలిసిపోతే రూపం ఏమీ ఉండదు. ఎందుకంటే దాంట్లో దేవునికి కావండి. చెప్పాను కదా, ఈ తయారయ్యే గింజలు ఏముంది? పాలు. చెప్పండి, పాలు. జాతి వేయండి. ఈ పాలు పరిశుద్ధాత్మకు అంతగా మనం సిద్ధపరిచేవాడు కూడా పరిశుద్ధాత్మని కనుక దేవసేనారు. ఈ పరిశుద్ధాత్మ ఉంటూ నీకు మేలే, ప్రజలకు కూడా మేలే. దేవుడి స్తోత్రం. మన కన్విషన్ పుస్తక సరణం పాడదాం, మీకు అర్థమవుతుంది. మొదటి పాట పరిశుద్ధాత్మతో ప్రభు పెండి కుమార్తెని గంసి, పరిశుద్ధాత్మతో ప్రభు పెండ్లి కుమార్తెను గంసి, ప్రజల క్షేమము కొరకిది నడుపుము దేవత్రియేకుడా, ప్రభు దేవత్రియేకుడా, కావుము దేవా కార్యక్రమమున జయముగా నడుపుము, జయ స్తోత్రుడా దేవత్రియేకుడా, ప్రభు దేవత్రియేకుడా. దేవునికి మహిమ కలుగాక. పరిశుద్ధాత్మతో పెండి కుమార్తె మనం ఏమవ్వాలి? తయారు కావాలి. ఇది ప్రజలకి మేలే, నీకు మేలే, దేవుడికి మహిమ. ఈరోజు జాతరండి. ఇప్పుడు ఈయనక చెప్పాం కదా, ఒక రైతుకు ఒక గుర్తింపు వచ్చేస్తుంది. ఒక నెలలో మళ్ళీ ఏమవుతుంది? పంట వచ్చేస్తుంది. అంత కాబట్టి రోజున తయారవు గింజలు చూడండి, దాని టైం దగ్గర పడుతుంది. టైం దగ్గర పడ్డాక జాతరండి. ఈ శని రైతు కోసాక కళ్ళంలోను తెస్తాడు. ఎక్కడ తెస్తాడు? కళ్ళంలో తెచ్చి జాతరండి తొక్కిస్తాడనమాట అండి. పంటనంతా తొక్కించి పోగెట్టాక ఇప్పుడు పద్ధతి కాదు, వెనకడ పద్ధతి చెప్పిపోతున్నాం మీకు. తేడు స్తోత్రం. తొక్కిచ్చి రాచేసి పోజేసాక అప్పుడు రైతులు ఏమి ఇచ్చుకుంటారు? చాటించుకుంటారు. పూర్వకాలం ప్రతి ఇంట్లో ఏంటి శాట, చీపరి, గడ్డతాడు, నూకలు జల్డి, బియ్యం జల్డి, మెరుకులు జల్డి ఇవన్నీ ఉండేయమ్మా. ఒకసారి మ్యూజియంలోకి వెళ్తే ఏ రాజుల పరిపాలన ఏ వాడారు అన్నీ పెడతారు అందులో. అలాగా పూర్వకాలం ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులన్నీ ఎక్కడుండి? ఇంట్లో ఉండి. దడ సూత్రం నంతిగంప చీపుర్లోని జాతండి ఏమండి ఇంట్లో బివాడించుకున్నాక నూకలు జల్డి, బియ్యం జల్డి, మెరుకులు జల్డి ఏమండి. తర్వాత గమనించింది ఇది పంటకు వచ్చాక ఏమండి చాట, చీపురి, తాడు ఇవన్నీ కూడా అండి వ్యవసాయానికి బోర్డు పనిముట్లు కావాలి. వ్యవసాయానికి పనిముట్లు ఎలా కావాలి? సంఘానికి పనివారు కూడా. దేవుడికి మహిమ కలుగాక.
ఇప్పుడు గమనించండి, ఇంతగా మనం తెలుసుకోవాల్సిన చివరి ఫైనల్ మాటలు ఏంటంటే మనం తయారు కావాలి. ఇప్పుడు టైం దగ్గరికి చెప్పాలి మీరు. నీ టైం అయినా నా టైం అయినా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు గమనించండి, దేవుని పిల్లలైన మనము ఈ కొడలు పెట్టి కోసేసి తొక్కించేసాక జాతీయ కలంలోకి వచ్చేసే దాన్ని పోగొట్టేసాక శాట తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? శాటలు ఏమైనా రిపోర్ట్లు వస్తే ముందర చేయండి, శాటలు కొట్టలేసి వాళ్ళు వస్తారు. ముందర కొట్టలు కూడా ఏం చేస్తారు, ఇంట్లో వెళ్ళాలి శాటలు అలికేసి రెడీగా ఉంచాలి. మీకు అర్థమైందా? దాన్ని ఎగరమూసే వారికి ప్రిమియం చెప్పారా, శాట ఇచ్చుకుని వెళ్తాడు రైతు కళ్ళం దగ్గరికి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు తేలుతుంది అనమాట. ఏంటి? జాతి మీకు గమనించండి. ఇప్పుడు ఈ చాట్లోకి ఆ దానిని తొక్కించిన దానిని తీసుకుని ఎగరమోస్తారనమాట అండి. ఎగరమోసేటప్పుడు గమనించండి, ప్రీమియం చెప్పారా, ఇక్కడ మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. దేవుడి స్తోత్రం. ఎన్ని భాగాలు? 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలు ఏంటంటే తయారైన గింజ, పండిన గింజ జాతనుడి ఎగరమోసి యజమాని ముందే ఉంటుంది. హలో, ఎగరమోసే యజమానుడు ముందే ఉంటుంది. దేవుడి స్తోత్రం. జాతనుని దేవదశ ఉన్నారు. దేవుడి పిల్లలైన మనం ఎప్పుడు దేవుడి దగ్గరగా ఉండాలట. ఎక్కడ ఉండాలి? దేవుడి దగ్గరగా ఉండాలి, సన్నిధికి ముందర ఉండాలి, వెళ్ళేటప్పుడు వెనకాల ఉండాలి. కుటుంబం ప్రాణం చేసుకుంటూ పోయింది, కుమ్మరాలు ఉండవంటి కుటుంబాలు. దేవుడి స్తోత్రం. ఇవన్నీ ఆత్మీయ జీవితానికి చౌదర్శం. జాతరండి, ఈరోజు దేవుడి పిల్లవైన మనకు కూడాను ఇప్పుడు శాట్ ఎప్పుడైతే ఇచ్చుకున్నాడు రైతు, ఇప్పుడు గమనిస్తుండండి, ఎగరం వస్తున్నప్పుడు పండిన గింజలేమో రైతు పాదాల కాడే పడతాయి. ఏమండి, ఇందులో మళ్ళీ కొన్ని తప్పులు ఉంటాయి. ఇందులో ఎన్ని నట్టుకున్నా ఒక్కొక్క మధ్యన ఒక్కొక్క ఎంత తోడుకోదండో తెలివితేటలు కలిగింజ. మీకు అర్థమవుతుందో? దానికి పగులు వచ్చేద్ది అనమాట. ఏమొచ్చేద్ది? పౌలు వచ్చేద్ది. ఇంక దాని లోపల ఏమడద్దు. దీన్ని ఏమంటారు? ఆగాడు అంటారు. ఏమంటారు? ఆగాడు. ధాన్యం పక్కన పడేది ఏంటి అమ్మా? పండిన గింజ ఎక్కడాడుతుంది? చెప్పాలి మీరు. పండిన గింజ ఎక్కడాడుతుంది? రైతు పాదాల దగ్గర పడుతుంది, యజమానుడి పాదాల దగ్గర పడుతుంది. ఈ కాయి పళ్ళు దీనికి ఇప్పుడు మళ్ళీ కేటాయింపోతుంది అనమాట. అంటే దీన్ని పక్కన పెట్టాను, పక్క వెళ్ళిపోతుంది అనమాట. దూరంగా పడుతుంది. పొట్టుందనుకో ఎక్కడ ఆడుతాం కోయిన లేదు. అర్థమైందా? ఇప్పుడు దేని తీసుకుంటాడు రైతు? అమ్మ చెప్పండి, నన్ను ఇబ్బంది పెట్టద్దు. దేని తీసుకుంటాడు అమ్మా? జాగ్రత్త గమనించండి. ఈ పండిన ధాన్యాన్ని చూసి సంతోషిస్తాడు. జాగ్రత్త మీరు గమనించండి. ప్రియమైన చెప్పారా, నీకు నేను సహాయం చేశాను కానీ, నిన్ను చూసుకున్నాను కానీ, నేను కాపాడుకున్నాను కనుక నా రుణము నువ్వు తీర్చుకున్నావు. దేవుడి స్తోత్రం. అనే పంటను చూసి గబగబ సంచులు తీసుకుని పట్టేసి జాగ్రత్త సావుకారికి వెళ్ళి సావుకారికి కొట్లో పోసేస్తాడు. జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజైనా మనము ఇక్కడ చెప్తున్నాడు, గోధుమను తీసుకుని కొట్లో పోసుకుంటాడు. పొట్టింది ఆరని అగ్ని. అగ్ని జాగ్రత్త. పన్నెండు గింజలను తీసుకుని ఈ ఆరని పొట్టిని ఏం చేస్తాడు? ఈ కాయపలు ఏం చేస్తే వెళ్తా ఒక అగ్గుపులు గీసి వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. ఇంకా అది దాన్ని ఎవడో కొంటాడా? ఎవరికైనా ఉపయోగపడుద్దా? ఈరోజున యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను తన రక్తము కొన్నాడు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కాపు కాస్తున్నాడు. ఈ లోకంలో నీవు ఉన్నావా, ఆత్మీయంగా తయారవుతావో తెలుసుకో. ఆరు అగ్నిలోకి నీ తరం కాదు, నా తరం కాదు, మళ్ళీ బయటకు వస్తాయి. దేవుడి స్తోత్రం. ఆరు అగ్నిలోకి వెళ్ళాక ఇంక నరకమే యుగ యుగంలో ఉంటుంది. ప్రియ సహోదరి, ఈరోజు నీకు నాకు ఎంత అవకాశం ఇచ్చాడు కనుక దేవుని ఆత్మతో మనం తయారు కావాల్సిన వాళ్ళ బిడ్డలు పోయినాం. దేవుడి స్తోత్రం. నువ్వు తయారవ్వకపోయినా అంతవరకు పోషించుకుంటూ కాపాడుకుంటూ వచ్చేవాడు ఆయన. ఆ దినం వచ్చాక ఏం చేయగలదు? అప్పటికప్పుడు తయారవుతావు నువ్వు. అవ్వో, దేవుడికి మహిమకలుగాక. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా నుంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధ
అందరూ కూడా కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమగల దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఎందుకు ఈ మాట చెప్తూ ఉండంటే, ఆ రైతు ఇప్పుడు ఏం చేస్తాడంటే పండిన పంటని ఆ స్థలంలో తీసుకుని వెళ్తాడు. అదొక తూకంలోకి వెళ్తుంది, అప్పుడు లెక్కింపోతుంది, అవుతుందా లేదా? ఎన్ని బత్తాలు అయిందంటే 50 అయింది అంటారు సంతోషంతో, 55 అయింది అంటారు, లేకపోతే 60 బత్తాలు పండింది అంటారు. పంట అంతా ఎక్కడుంది? సంతోషం అంతా ఎక్కడుంది చెప్పాలి. మా చేలో ఎంత పొట్టు వచ్చింది అంటాడా? చెప్పండి అండండి. దేవుడు స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు పట్టుకెళ్ళింది ఎన్ని విత్తనాలు? ఇప్పుడు ఎకరానికి ఎన్ని వస్తున్నారండి విత్తనాలు అమ్మా? 10 కేజీల ఇదివరకే 10 కేజీలు 30 కేజీలు పోస్తున్నారు. ఇప్పుడు ఏంటి పనించే తెలివితేటలు దేవుడు జ్ఞానం బాగా ఇస్తున్నాడు కనుక విత్తనాలు తక్కువ పంట ఎక్కువ. మీకు అర్థమైందా? విత్తనాలు తక్కువ పంట ఎక్కువ. దేవుడు స్తోత్రం. ఇన్ని విత్తనాలు పట్టుకెళ్ళినా జాతసిన రైతు ఎన్ని బత్తాలు ఇచ్చేస్తాడు? ఏది మాట్లాడతలేదు ఏమండి? జాగ్రత్త వేసండి. అలాగే పంట ఎలాగ స్థితుందో సంఘం కూడా అలాగే ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడా అంతకి ఏ పోతాడు మాట్లాడతాడు. దేవుడు నన్ను చూస్తాడు. దేవుడు నన్ను చూస్తాడు కాదు, అమ్మా, తన తోసలు వేసి నన్ను తోస్తాడు. నేను తేలిపోయాను, నా పని అయిపోయింది. దేవుడి మహిమ కలుగాక. జాతర చూసేటప్పుడు 2 కాటాలు సమానంగా ఉంటాయా చెప్పండి? ఏదో ఒక కొమ్ము దాని ప్రభావం తెలియాలంటే ఏంటి? ఇప్పుడు రాయేసిన కాట కొమ్ము కిందకి వెళ్ళిందా ఏంటి? అందులో సరికేసిందితో కిందకి వెళ్ళిందో అప్పుడు తెలుస్తుంది. అవనే కదా. ఒక రోజున ఏబు గారు అంటారు, నన్ను దేవుడు కాటాలు తోసులు వేసి చూస్తున్నాడు అన్నారు. దేవుడు స్తోత్రం. ఈ రోజైనా దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట దేవుడు చెప్తుంటే నిజమే. ఇప్పుడు ఒక ఒర్రి దుంప గింజెట్టుకెళ్ళి భూమిలో ఎత్తెప్పుడు చెప్పారో అది భూమిని ఎత్తుకుని ఒక రైతుకి తన కన్నీళ్ళతో కాచి విత్తనాలు వేసిన రైతుకి, తన బాగోగలు చూసిన రైతుకి ఎంత పంటను అందిస్తుంది. దేవుడి స్తోత్రం. దేవుడికి ఏ పంట కావాలి? ఆత్మల పంట. ఏ పంట కావాలి? వరి పంట నీకు సంతోషం అయితే ఆత్మల పంట దేవుడు సంతోషం. దేవుడి మహిమ కలుగాక. ఆత్మ లేనివాడు తెలుసా? ఆత్మ లేనివాడు ఇప్పుడు ఎవరు వాడవుతావు చూసుకోవాలి. దేవుడు స్తోత్రం. జాతరండి. పొట్టిగా తయారయ్యావా లేదా ఆగాడిగా తయారయ్యావా? విత్తనాలు వెళ్ళేటప్పుడు తేలిపోయే గింజలా ఉన్నావా లేదా భూమిని అత్తుకునే గింజలా ఉన్నావో? ఈ రోజు దేవుని అత్తుకునే బిడ్డ వెళ్ళే ఉన్నామో లేదా దేవుడితో నడిచి బిడ్డలు వెళ్ళే ఉన్నామో? ఎవరికి వారేమని ఏం చేయాలి? తెలుసుకోవాలి. తానంతట తానే ఎలా తయారవుతుందో ఒక ఒరి మొక్క నీ అంతట నీవు, నీ అంతటి నీవు, నా అంతటి నేను ఆత్మీయంగా తయారవ్వాలి. ఎందుకంటే చెప్పాడు కదా మలాకి గ్రంథంలో, తండ్రిని ప్రేమించిన వారెవరు, ఆరాధించిన వారెవరు తిరిగి మీరు కనుక్కుంటారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నా దేవుడి పిల్లలైన మనము ఎందుకంటే ఉండటమే అపవిత్రమైన లోకంలో ఉన్నాము. మాట్లాడాలి మీరు. పవిత్రమైన లోకంలో లేము. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనుకున్నారు? పవిత్రమైన లోకంలో ఉన్నాం అనుకున్నామేమో, పొరపాటు. దేవుడి స్తోత్రం. అపవిత్రమైపోయిన లోకంలో ఇప్పుడు మనం ఉన్నాం. దేవుడి స్తోత్రం. ఒక మాట చెప్పొద్దు, చెడి కాలంలో ఉన్నాం. ఏ కాలంలో? చెడి కాలంలో చెడిపోమని కదా అర్థం. ఎక్కడ నేను దేవుడి స్తోత్రం. చెడి కాలంలో చెడిపోమని కదా అర్థం. నీ అంతటా నీవు జాగ్రత్త సుమా. ఎవరికి వారు జాగ్రత్త. సేవకుడే జాగ్రత్త ఉండాలి. విశ్వాసే జాగ్రత్త ఉండాలి. బాప్తిసం పొందినంతరాన్ని అందరు పరలోకి వెళ్ళిపోతారు లేదు. సేవ చేసినంత సేవకులందరూ పరలోకి వెళ్తారని లేదు. ఎక్కడికెక్కడ కేటాయిపోయింది. దీన్ని బట్టి మనం భయము కలిగి దేవుళ్ళు ఎంతవరకు అత్తుకున్నాము, ఎలా తయారవుతున్నాము, దేవుని పిలిపొస్తే దేవుని రాకడం వస్తే ఎత్తబడే గుంపులో ఉన్నాము లేకపోతే పొట్టి వాళ్ళు ఎగిరిపోయే గుంపులో ఉన్నాము. ఎవరికి వాళ్ళే ఈ మాటలు హృదయపూర్వకంగా మనం గుర్తించుకోవాల్సిన పని ఉంది. దేవుడి స్తోత్రం.
ఏమండి, ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఎందుకంటే దేవుడు ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? పరిశుద్ధంగా బతికిన వారిని మాత్రమే తీసుకెళ్తాడు పరలోకం. ఎవరిని మట్టి వాళ్ళని తీసుకెళ్తాం. దేవుళ్ళు మనం ఉండి ఈ సంవత్సరానికి 52 వారాలు పన్ను మానేసి దేవుని మందులో ఉండి సభల్లోను ఉపవాస కూటాల్లోను శుద్ధ కూటాల్లో అన్ని కూటాల్లో మనం పాల్గొని ఇంత జాగ్రత్త వేసండి, ఇంత భక్తి చేసి ఆత్మీయంగా తయారయ్యి పరలోకానికి వెళ్ళకపోతే మన బతికి అని నిలువ ఉందంటారా? లేదు. దీనికి చివరి మాట ఏంటి తెలుసా? పెద్దలు సామెత వాడతారు ఏంటి, బూడిదలో పోసిన పన్నీరాలను బూడిదలో పోతారా? జాగ్రత్త వేసండి. జాగ్రత్త ఇంకో మాట్లాడతారు, ఇంత బతికి ఇంత భక్తి చేసి మిగిలిపోతావా? ఇంత భక్తి చేసి నిత్య రాజ్యానికి వెళ్తావా? ఇంత భక్తి చేసి పరలోకానికి వెళ్తావా? ఇంత భక్తి చేసి నిన్ను కాపాడి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ నాదుని హృదయాన్ని సంతోషపడతావా? లేకపోతే చివరికి భక్తిహీనులాగా జాతర ఆత్మీయంగా తయారవ్వక సమయం అంతా పోగొట్టుకుని ఏంటి మన జీవితం పొట్లగా 6 అగ్గిలోకి వెళ్తామా? ఈ విషయము మనమే పరిశోధన చేసుకోవాలి. చెప్పండి, మనము పరిశోధన చేసుకోవాలి. చెప్పండి, యేసు దేవుడు ఎంత సత్కరించాడంటే అండి, గింజ తానంతడు చెప్పండి ఏమండి. ఇప్పుడు గింజ మాట్లాడద్దా? చెప్పాలి, మాట్లాడద్దా? మాట్లాడకపోయినా తనంతటి తాను ఎక్కడ తయారవుతుంది? భూమిని అత్తుకుంది కనుక, ఎదిగింది కనుక, చెప్పండి, ఎదిగింది కనుక, సారం లాక్కుంటుంది కనుక ఏంటి, అప్పటి వరకు చీకట్లో ఉన్న లోనున్న ఆ వెన్ను పైకి వచ్చింది కనుక, పైకి వచ్చిన వెన్ను పాలు పోసుకుంటుంది కనుక, పాలు పోసుకున్న ఆ గింజలు తయారవుతున్నాయి కనుక తయారయ్యి రైతుని సంతోషము పరుతున్నాయి. దేవుని స్తోత్రం. చెప్పిన గింజలోకి ఏమవుతున్నాయి? పాలు అన్నారు కదా. చెప్పాలి మీరు, ఆ గింజలు ఏముంటాయి అనుకున్నారు? పాలు ఉంటాయి అండి. అది ఎలా కనపడుతుంది? పాలను పిండితే లేదా ఈయనక తోడుకుంటే పాలే కనపడతాయి, పాలులాగా ఉంటాయి. దేవుని స్తోత్రం అండి. పాలు చాలా రకాలు ఉంటాయి. ఒకసారి నేను చిన్నప్పుడు పాడగాలు గారు వచ్చేవారు, నన్ను పాలు కొనుకెళ్తాయి. ఆయన ఇప్పుడంటే పేట సూత్ తగ్గం లేదు. ఆయన ఇలా ఏలు పెట్టి, ఈ అమ్మ ఏంటి ఏళ్ళు నత్తుకుంటలేదు, చాలా పచ్చగా ఉంటే అండి, నేనేం కలపలేదు, గేదె ఎక్కువ తాగింది ఇలా, నేనేం కలపలేదు అండి. జాగ్రత్త అండి. ఇప్పుడైతే ఏమవుతుంది? నెంబరే వచ్చేస్తుంది. ఎందుకు మాట చెప్తాను? జాగ్రత్త వేసండి. ఆయన అన్నాడు, గేదె నీళ్ళు తాగినాయో పాయింట్ ఏం తాగిందో ఎక్కుతుంది, నాకు తినలేదు అని చెప్పేసి కట్సేసి పడిసాడు. ఏంటి అప్పుడు లీటర్ 2 రూపాయలు ఏంటి, ఆ చేతిని ఏళ్ళని ఎత్తుకోకపోతే నీళ్ళు ఎక్కువ కలిసిపోని అని రూపాయన్నారా, తప్పితే రూపాయి, లేకపోతే పట్టుకోమనివాడు. అర్థమైందా? అప్పుడు పాలు ఎక్కువగా ఉండి కనుక జాగ్రత్త అమ్మా. ఎందుకంటే గమనించండి, ఎందుకంటే అక్కడ కల్తీ ఉండదో లేదా ఒరిజినల్ ఉండదో అక్కడ చెప్పేవాడు అనమాట. దేవుని స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త హృదయాలు పరిశోధన చేసేవాడు ఎవరు? చెప్పాలి మీరు. నా హృదయమైన నీ హృదయమైన పరిశోధన చేసేవాడు ఎవరు? దేవుడు తప్ప ఇంకా ఎవరికి కూడా పరిశోధన చేయలేడు. ఈ రోజున పంట చేను రైతుకి తెలుసు, చూస్తున్న మనకే తెలుసు. తనంతా తన పంట పండి రైతుని సంతోషపెడుతుంది. ఈ రోజున పంట చేలో మనం ఉన్నాం, దేవుడి చేలో మనం ఉన్నా కనుక మనం రక్షించుకున్న దేవుణ్ణి తల ఉంచేలా కాకుండా, ఆయన నామాన్ని అవమానపరిచేలాగా కాకుండా, ఆయన చిత్తాన్ని బాధ పెట్టే వాళ్ళకుండా, పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వాళ్ళం కాకుండా ఆత్మీయంగా మనం అందరము తయారుకాయి అవి దేవుడి చేతులు పంట చేలో మనం ఉండాలి. పరలోకంలో మనము చేరాలి. 6 అగ్నిలోకి మనము వెళ్ళకూడదు. పొట్లే మన జీవితం ఉండకూడదు. పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మీయంగా తయారు కావాలి. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక.